హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం మన వీడియోని ఆటోమేటిక్‌గా వేరే లాంగ్వేజెస్‌కి ఎలా డబ్ చేయాలి? అదే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మన వాయిస్ క్లోనింగ్ మన వాయిస్‌ని ఎగ్జాక్ట్‌గా తెలుగులో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైమ్ వచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ అండ్ హైప్ చేయండి వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. గైస్ ఇప్పుడైతే మనం ఒక వెబ్‌సైట్‌కెళ్ళాలి. వీఎంఈజీ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. మీరు డైరెక్ట్‌గా వెళ్లి యాక్సెస్ చేయండి. కంప్లీట్‌గా వీడియో చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుందనమాట ఎలా చేసుకోవాలో. వీఎంఈజీకెళ్తున్నా ఇక్కడ. మీకు పేజ్ ఓపెన్ అవ్వగానే ఇలా వస్తుందనమాట. ట్రై ఫర్ ఫ్రీ ఉంది. బుకే డెమో ఉంది కదా! ట్రై ఫర్ ఫ్రీ కొడదాం మనం. ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రెస్‌తో మీరు లాగిన్ అయిపోవచ్చు. లేకుంటే మీ దగ్గర జీమెయిల్స్ ఉంటే జీమెయిల్ యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూ విత్ జీమెయిల్ కొడుతున్నా. నా దగ్గర ఒక జీమెయిల్ ఉంది. నేనైతే దాంతో లాగిన్ అయిపోతున్నా ప్రెజెంట్. కంటిన్యూ. అది ఈ సైన్ ఇన్ ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట. వన్స్ మనకి సైన్ ఇన్ అయిపోయింది కదా! సైన్ ఇన్ అవ్వగానే మాకు ప్రతి అకౌంట్‌కి 180 క్రెడిట్స్ ఇస్తారనమాట. వన్స్ మీకు ఇవి అయిపోయాయంటే మీ దగ్గర వేరే మెయిల్స్ ఉంటాయి కదా! మీ ఇంట్లో మెయిల్స్ కూడా వాడుకోవచ్చు. జీమెయిల్స్. అవి వర్కౌట్ అవ్వలేదంటే ఒకసారి టెంపరరీ మెయిల్స్ ట్రై చేయండి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది పేజ్. ఇక్కడ డాష్‌బోర్డ్ ఆల్ టూల్స్ ఉంది కదా! ఆల్ టూల్స్‌కెళ్తే వీడియో ట్రాన్స్‌లేటర్, ఆడియో ట్రాన్స్‌లేటర్, ట్రాన్స్క్రిప్షన్, టెక్స్ట్ టు స్పీచ్ అలాగే సబ్‌టైటిల్ ట్రాన్స్‌లేటర్ ఉంది. మనం మెయిన్ ఇప్పుడు వీడియో ట్రాన్స్‌లేటర్‌కైతే ఎళ్దాం. ఇక్కడ సపోజ్ మీది ఇంగ్లీష్ వాయిస్‌లో ఏదైనా ఉందనుకోండి. దాన్ని తెలుగు వేరే లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. మీదనే కాదు ఏదైనా కూడా. ప్రెజెంట్ నా దగ్గర ఒక చిన్న వీడియో ఉందనమాట. మీకు ఒకసారి చూపిస్తాను. సేమ్ నా వాయిస్‌తోనే క్రియేట్ చేసుకున్న వాయిస్ At క్లోనింగ్ dawn, యూజ్ a చేసి. small town sound designer named Arjun discovered a forgotten cassette in his father's toolbox. When he played it, ఇప్పుడు నా ఇంగ్లీష్ వాయిస్‌తో నేనైతే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఎగ్జాంపుల్ మీకు చూపియడానికి నేను ప్రెజెంట్ అక్కడికెళ్ళి ఆ వీడియోని ఇక్కడైతే అప్‌లోడ్ చేస్తున్నా. ఫ్రమ్ ద డివైస్ అని ఉంది కదా! సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. డౌన్‌లోడ్స్‌లో ఉంది. నేనైతే ఓపెన్ కొట్టేసాను. కొంచెం టైం తీసుకుంటుంది మనకు. అయిపోగానే ప్రెజెంట్ ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో ఒరిజినల్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతుంది. లైక్ మీకు ప్రెజెంట్ లేకుంటే ఆటో డిటెక్ట్ కొట్టినా అయిపోద్ది. ప్రెజెంట్ అది ఇంగ్లీష్ కాబట్టి నేనైతే ఇంగ్లీష్ అని కొడుతున్నా. ఇంగ్లీష్ ఇండియా అని కొడుతున్నా. అలాగే ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ ఉంది కదా! ఇక్కడ చేయాల్సింది మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. మనకు తెలుగులోనే కావాల్సింది. తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎంతమంది స్పీకర్స్ మాట్లాడుతున్నారంటే ఒక్కరే ఉన్నా ప్రెజెంట్ నేనొక్కటే. కాబట్టి ఆటో డిటెక్ట్ కొట్టినా పర్లేదు. లేకుంటే 1 అని కొట్టినా పర్లేదు. 1 కొట్టి పీకే వాచ్ స్టైల్ అని ఉంది కదా! ఇక్కడ వాచ్ స్టైల్‌లో మనం లైక్ ఈ ఫస్ట్ అయినా, సెకండ్ అయినా ఏదైనా బెటర్ ఆప్షన్ ఇస్తే నేను ట్రై చేస్తాను. నాకైతే సెకండ్ వన్ బెటర్ అనిపించింది. సెకండ్ వన్ నేనైతే చేసుకున్నా ప్రెజెంట్. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏం టచ్ చేయకండి. మేబీ కొంచెం మనకు వెళ్ళిపోద్దనమాట వెరైటీగా ఇక్కడ. మనం ఇక్కడ లాస్ట్‌లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు బెటర్ అవుట్‌పుట్ రావడానికి సబ్మిట్ కొట్టేస్తున్నా. ఇప్పుడు నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా! తెలుగులోకైతే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకు మన దగ్గర 180 ఉన్నాయి. ఈ వీడియో కన్వర్ట్ అవ్వడానికి మనకు 60 క్రెడిట్స్ అయితే అడుగుతుంది. కన్ఫర్మ్ కొట్టేస్తున్నాం. మనకైతే స్టార్ట్ అయిపోతుందనమాట. ఇది తెలుగులోకైతే కన్వర్ట్ అవ్వడము. ప్రీవియస్‌గా మనం క్యాప్‌కట్‌లో ఇంగ్లీష్‌లో ఎలా చేసుకొని క్విక్స్‌కెళ్ళి అక్కడ వాయిస్ ఎలా డబ్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా తెలుగులో. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది అయిపోయాక వాయిస్ క్లోనింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాం మనకు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనకైతే అవుట్‌పుట్ అయితే వచ్చేసింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. పొద్దున్నే అర్జున్ అనే చిన్న పట్టణం సౌండ్ డిజైనర్ తన తండ్రి టూల్ బాక్స్లో ఒక మర్చిపోయిన క్యాసెట్ను కనుగొన్నాడు. ఇలా మీకైతే వాయిస్ క్లోనింగ్ అయితే అయిపోతుందనమాట వీడియోకి. మనకి ఇది ఎలా వచ్చిందంటే ఒక ఫారెన్ వాళ్ళొచ్చి తెలుగు మాట్లాడితే ఎలా వచ్చిందో అలా వచ్చింది. మనకిది మీకు ఒకవేళ వర్కౌట్ అయితే ఇది ట్రై చేయండి. అయిపోయిందంటే ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ మనకు నేనైతే డౌన్‌లోడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం మన దగ్గర 120 ఉన్నాయి. మెయిన్ టాస్క్‌లకి వద్దాం. మనం వాయిస్ క్లోనింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి తెలుగులో. ఆల్ టూల్స్‌కెళ్ళండి. ఆడియో ట్రాన్స్‌లేటర్ ఉంది కదా! మీరు అక్కడికెళ్ళి ఇక్కడ ఆడియో డైరెక్ట్‌గా ప్రీవియస్‌గా ఇంగ్లీష్ ఆడియో ఉంది. దాన్ని కూడా మీరు తెలుగులోకైతే ఇక్కడ చేసుకోవచ్చనమాట. తెలుగు సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ ఆడియో ఇస్తే ఇంకా తక్కువ క్రెడిట్స్‌లో మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చు మీ వాయిస్‌ని తెలుగులోకి. ఇదొక ఆప్షన్ ట్రై చేయండి. ఇంకా మెయిన్ మనకు టెక్స్ట్ టు స్పీచ్. మనకు మెయిన్ వాయిస్ క్లోనింగ్ కాబట్టి తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ యాడ్ వాయిస్ క్లోనింగ్ అని రైట్ సైడ్‌లో చూపిస్తుంది చూసారా? ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ నా వాయిస్ ఒకటి ఉందనమాట. నేనైతే మీకు ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను బిఫోర్ మనం ప్రొసీడ్ అయ్యే ముందు. వాయిస్ క్లోనింగ్ అని రికార్డింగ్ పెట్టుకున్నాం. హాయ్ గైస్ ఫైనల్‌గా సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను. మనం ఎంత కష్టపడి వీడియో చేసినా ప్రాపర్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్
సో, ఇది మన వీడియో అనమాట. మనం లాస్ట్ టైమ్ పెట్టాం కదా వీడియో. అది జస్ట్ ఇంట్రో వాయిస్ అనమాట తెలుగు. అది నేనైతే ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నా ప్రెజెంట్. ఫ్రమ్ ద డివైస్ సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే ఆడియోని నేనైతే అప్‌లోడ్ చేస్తున్నా వాయిస్ క్లోని ఓపెన్ కొట్టేసాను. ఇక్కడ వాయిస్ నేమ్ ఉందా? సో, ప్రెజెంట్ ఏమంటే టెక్స్ట్ అని ఇద్దాం మనం. టెక్స్ట్ అని ఇచ్చి ఇక్కడ మీకు ఇంగ్లీషా లేకుంటే ఇవి సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఇక్కడ ప్రెజెంట్ తెలుగు లేదు. బట్ తెలుగు ఎలా చేసుకోవాలి? మీరు తెలుగు చెప్పారు కదా! థంబ్‌నెయిల్‌లో అంటే తెలుగు కూడా ఎగ్జాక్ట్‌గా చేసుకోవచ్చు. సో, మనకు దగ్గరలో మ్యాచ్ అయ్యే లాంగ్వేజ్ ఏదుంటదంటే హిందీ. ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ ఇంగ్లీషు, స్పానిష్ ఇవన్నీ డిఫరెంట్. హిందీ మనకు కొంచెం దగ్గరలో కొంచెం ఇండియన్ వాయిస్‌లో ఉంటుంది కదా! హిందీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. ఇక్కడ ప్రతి వాయిస్‌లోనికి మనకు 10 క్రెడిట్స్ అవుతుందనమాట. ఇలా మీరు ఎన్ని వాయిసెస్ అయినా చేసుకోవచ్చు. సో, కన్ఫర్మ్ కొట్టేస్తున్నా నేనైతే. కన్ఫర్మ్ కొడితే కొంచెం టైం తీసుకొని మనకు స్టార్ట్ అయిపోతుందనమాట. సో, నా దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది. లైక్ తెలుగు స్టోరీ. దాన్నైతే నేనైతే యూజ్ చేస్తా ప్రెజెంట్. సో, నా దగ్గర ఒక చిన్న స్టోరీ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో, ఇక్కడి దాకా నేను కాపీ చేసుకొని, సో, వన్స్ మనకిది రెడీ అయిపోయాక ఇక్కడ పేస్ట్ చేసి మనమైతే మీకు ఒకసారి చూపిస్తాను నేను ఎలా వచ్చిందో. కొంచెం టైం తీసుకుంటుంది. బట్ త్వరగానే అయిపోతుంది. సో, మనకు అయిపోయింది గదా! ఇక్కడ టెక్స్ట్ పేస్ట్ చేద్దాం తెలుగులో. సో, గుర్తుపెట్టుకోండి నేను చాట్‌జీపీటీలో ఎళ్లి స్టోరీ క్రియేట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. మీ వీడియోలో మీ కంటెంట్ ఎలా ఉందో, మీకు వాయిస్ ఎలా రావాలో మీరిక్కడ టైప్ చేసి పెట్టుకోవాలనమాట. చాట్‌జీపీటీకెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంగ్లీష్ యునైటెడ్ అని ఉంది గదా! ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అది హిందీ వాయిస్ కదా! తెలుగు ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే, సెలెక్ట్ చేసుకున్నా మనకు బెటర్‌గా వస్తుందనమాట. ఇక్కడ వాయిస్‌ని చూసారా? ఇక్కడ వాయిస్ అమిత్ అని ఉంది. సో, ఇక్కడ తెలుగు వాయిసెస్ మీరు ఇవైనా యూజ్ చేసుకోవచ్చు. నేచురల్ వాయిసెస్. ఒకవేళ మనకు ఆల్రెడీ వాయిస్ క్లోనింగ్ యూజ్ చేసాం కదా! అది మనకి మెయిన్ టాపిక్ కాబట్టి వాయిస్ అయితే మనం టెక్స్ట్ ఉంది కదా! దాని నేమ్ టెక్స్ట్ అని ఇచ్చాం. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి స్పీడ్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి. 1 ఉంటే మనకు బెటర్‌గా ఉంటుంది. ఇక్కడ ఏమైనా మధ్య మధ్యలో పాసెస్ కావాలా? లైక్ స్లో మోషన్‌లో కావాలంటే ఇక్కడ 0.5% పాస్ అని పెట్టుకోండి. కొంచెం బెటర్‌గా వస్తుంది స్టోరీ నేరేటివ్‌కి. సో, ప్రెజెంట్ నో నీడ్ కాబట్టి జనరేట్ వాయిస్ కొడుతున్నాం. సో, జనరేట్ వాయిస్ కొడితే మనకొక 2 క్రెడిట్స్ అయితే కట్ అయిపోతాయి. సో, కన్ఫర్మ్ కొట్టేస్తున్నాం. సో, మన దగ్గర 110 ఉంటే 2 క్రెడిట్స్ అయితే కట్ అయిపోయి 108 ఉంటాయి ఇంకా. సో, కొంచెం టైం తీసుకుంటే జనరేట్ అవ్వడానికి ఒక 5-10 సెకండ్స్ అలా. సో, మనకైతే ఆడియో అయితే వచ్చేసింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఉదయం వెలుగులు పాకేవే చిన్న పట్టణానికి చెందిన సౌండ్ డిజైనర్ అర్జున్ తన తండ్రి పనిముట్ల పెట్టెలో మర్చిపోయిన ఒక క్యాసెట్‌ను కనుగొన్నాడు. ఇలా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం శాంపుల్‌గా. ఇంకా టెక్స్ట్ ఉంది కదా మనకు. సో, ఇక్కడి దాకా అయితే క్రియేట్ చేద్దాం. సో, జనరేట్ కొడదాం. సో, రీజనరేట్ వాయిస్ కొడితే లైక్ మళ్ళీ 2 క్రెడిట్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న తెలుగు వాయిస్ మనకి చాలా న్యాచురల్‌గా వస్తుంది. అదే చాట్‌జీపీటీ సజెస్ట్ చేసింది లైక్ కొంచెం ఏఐ లానే ఉంటుంది. అందుకే మీరు సో, మన తెలుగు లాంగ్వేజ్ వేరుంటుంది. చాట్‌జీపీటీ సజెస్ట్ చేసేది వేరుంటుంది. మనం గుంటూరు స్లాంగ్‌లో ఎలా మాట్లాడతామో లైక్ ఆ వాయిస్ వేరుంటుంది కదా! మనకు తెలుగు న్యాచురల్‌గా ఇస్తాం మనం. స్టోరీని ఎలా మనం వేరే వాళ్ళకి నేరేట్ చేస్తే బావుంటుంది. అలా రాసుకుంటాం. బట్ చాట్‌జీపీటీ అలా కాదు. ఒక ఏఐ వాయిస్ పలికితే ఎలా వస్తుందో అలాంటి చార్ట్ ఇస్తుంది. సో, అందుకే మీరు ఓన్‌గా రాసుకున్నవైతే యూజ్ చేస్తున్నారంటే ఇంకా చాలా బెటర్‌గా రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఏఐలా మాట్లాడినట్టు కాకుండా మనకు ఆల్‌మోస్ట్ న్యాచురల్‌గా రావడం ఒక 90% న్యాచురల్‌గా అయితే వచ్చేస్తుంది మీ వాయిస్‌తో. సో, మనకు జనరేట్ అయిపోయింది కదా! ఒకసారి ప్లే అది చేస్తాను. ప్లే చేయగానే వర్షం, హ్మ్. రైలు శబ్దం, నవ్వులు, దూరంగా వినిపించే లాలపాట్ ఆల్ కలిసి జ్ఞాపకాలను సంగీతంగా మలిచాయి. సో, ఇలా అయితే మనకొస్తుందనమాట. సో, మీకు ఫ్రీ వర్షన్‌లో కొంచెం తెలుగు మనకు సేమ్ వాయిస్ రావడం అంటే, ఇది కొంచెం ఒక ఆప్షన్‌గా అయితే ట్రీట్ చేసుకోవచ్చు. సో, ఆల్‌మోస్ట్ మనకు 100% మ్యాచ్ అవుతుంది కానీ, కొంచెం లైక్ ఒక మనకు తెలుగు కరెక్ట్ గుంటూరు స్లాంగ్, నెల్లూరు స్లాంగ్ అలా రాకుండా, ఒక మన వాయిస్‌తో మాట్లాడినట్లయితే వస్తుంది. మీకు ఒకవేళ ప్రిఫర్ చేసుకోవాలంటే ఇది ప్రిఫర్ చేసుకోండి. ఒకవేళ కంప్లీట్‌లీ ఫ్రీ న్యాచురల్ తెలుగు 100% న్యాచురల్ వాయిస్ సపోర్ట్ చేసేవి ఏవైనా ఉంటే ఖచ్చితంగా మీ ముందుకైతే నెక్స్ట్ వీడియో అయితే వస్తాను. సో, ప్రెజెంట్ మనకి ఇవొక్కటే కాకుండా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్‌క్రిప్షన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ మనకు డోంట్ నీడ్ ఇది. టెక్స్ట్ టు స్పీచ్ మనం తెలుసుకున్నాం కదా! ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎలా చేసుకోవాలో. ఇక్కడ మీకు సబ్‌టైటిల్ ట్రాన్స్‌లేటర్ కూడా ఉంది. ఒక లాంగ్వేజ్ ఇచ్చి ఇంకో లాంగ్వేజ్ కూడా మీరు ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వీఎంఈజీలో ఇది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రయల్ చేయండి. మీకు 100% నేచురల్ తెలుగు వాయిస్ సపోర్ట్ చేసే వాయిస్ క్లోనింగ్ వచ్చాయంటే ఖచ్చితంగా మీ ముందుకైతే వీడియోతో వస్తాను. బాయ్ బాయ్.